నాకు తోడు దేవుడు, కోట్ల మంది పేదలు. నన్ను ఎదుర్కోవడానికి నక్కలు ఏకమవుతున్నాయి. విలన్లకు హీరోలు బచ్చాల్లాగే కనిపిస్తారన్న జగన్. టీడీపీ హింసా రాజకీయాలకు పాల్పడుతోంది. వైసీపీ నుండి వచ్చే రియాక్షన్ ను తట్టుకోలేరు. ఇప్పటికైనా ఇలాంటివి ఆపాలన్న సజ్జల. సీఎం జగన్ హత్యకు టీడీపీ నేతల కుట్ర వారి మాటల్లోనే అర్థమవుతోంది. ఈసీ చర్యలు తీసుకోవాలన్న వెలంపల్లి. కేజీఎఫ్ అంటే కాకాణి గోవర్ధన్ ఫీల్డ్. కేజీఎఫ్ 3 చూడాలంటే సర్వేపల్లి రావాలి. పొదలకూరు సభలో చంద్రబాబు కామెంట్స్. బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామంటోంది. దీనిపై చంద్రబాబు ఏం చెప్తారు? 24 గంటల్లో స్పందించాలన్న విజయసాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 40 స్థానాలు కూడా గెలవదు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా లేదన్న కిషన్ రెడ్డి. పవన్ అజెండా చంద్రబాబును సీఎం చేయడమే. జనసేన కార్యకర్తలను కూలీలుగా మార్చారు. సినీ ఇండస్ట్రీకి పవన్ ఏం చేశారన్న పోతిన మహేష్. గుత్తా చాలా అనుభవం ఉన్న నేత. ఎన్నికల ముందే మాట్లాడితే బాగుండేది. సలహాలు స్వీకరిస్తామన్న జగదీష్ రెడ్డి. అకాల వర్షాలతో తెలంగాణ రైతులు ఆగం. వడగండ్ల వానతో భారీగా పంట నష్టం. 3-4 రోజులు వర్ష సూచనతో ఆందోళన. బీఫ్ జిందాబాద్ అంటూ అసద్వ్యాఖ్యలు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం. ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్న. రాహుల్ గాంధీ జన్మలో ప్రధాని కాలేరు. కేసీఆర్ కి పట్టిన గతే రేవంత్ కు పడుతుంది. కాంగ్రెస్ కు ఓటేస్తే వృధా అవుతుందన్న ఈటెల. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో టచ్ లో ఉన్నారు. ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న షబ్బీర్ అలీ. తెలంగాణలో ప్రధాని స్కెడ్యూల్ ఖరారు. ఈ నెల చివరి వారంలో పర్యటన. ఎన్నికల ప్రచార సభకు హాజరు. నేను తప్పు చేస్తే తల నరికేయండి. పోలవరం పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే. అన్ని కులాలకు జగన్ అన్యాయం చేశాడన్న పవన్. పేదల కళ్లల్లో ఆనందం చూడలేకపోతున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ చేసిందేమీ లేదు. మెదక్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ విమర్శలు. మోదీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. మాట మీద నిలబడే నైజం రేవంత్ కు లేదు. సీఎం అసహనంతో మాట్లాడుతున్నారన్న హరీష్. మోదీని విమర్శించే స్థాయి రేవంత్ కు లేదు. ఆకాశంపై ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది. రేవంత్ కు ఆగస్టు సంక్షోభం తప్పదన్న మహేశ్వర్ రెడ్డి. నిజామాబాద్ సిపిని కలిసిన బీజేపీ నేతలు. సీతమ్మ తల్లిని అశ్లీలంగా చిత్రీకరించారని ఫిర్యాదు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి. భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పరీక్ష. నియంతృత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలి. తిరువనంతపురం రోడ్ షోలో ప్రియాంక. గురుగ్రామ్ లో 2 వర్గాల మధ్య ఘర్షణ. వాటర్ బిజినెస్ లో ఆధిపత్యం కోసం గొడవ. కార్లతో ఢీకొట్టి దాడులో పలువురికి గాయాలు. ఇండియా కూటమి విజయం ఖాయం. అధికారంలోకి వస్తామన్న భ్రమలో బీజేపీ. 150 కంటే ఎక్కువ సీట్లు రావన్న రాహుల్. వయనాడులో రాహుల్ గాంధీ ఓడిపోతారు. ఓటమి భయంతోనే పోటీకి సోనియా దూరం. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ విమర్శలు. యూపీలో మళ్లీ మెజారిటీ సీట్లలో గెలుస్తాం. రాహుల్ అఖిలేష్ కు నిరాశ తప్పదు. మధుర ప్రచారంలో అమిత్ షా కామెంట్స్. ఐపీఎల్లో సరికొత్త రికార్డ్. పవర్ ప్లేలో 125 పరుగులు చేసిన సన్ రైజర్స్. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించిన ఓపెనర్లు.